3 నెలలుగా తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్పై ఈ రోజు ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. కవిత బెయిల్ పిటిషన్ను ట్రయల్ కోర్టు కొట్టివేయడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత తరపున న్యాయవాదుల వాదనతో పాటు ఈడీ, సిబిఐ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును జూలై 1కి రిజర్వ్ చేసింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు వెలువరించనున్నారు. సిబిఐ అవినీతి కేసుతో పాటు ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని ఆమె సవాల్ చేశారు. ఈ కేసులోని 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళని, దీన్ని పరిగణలోకి తీసుకుని బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ వాదనను సిబిఐ, ఈడీ వ్యతిరేకించాయి. ఈ క్రమంలో కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఢిల్లీ మిస్టర్ క్యాన్ కేసులో తీర్పు రిజర్వ్ తర్వాత ఈ రోజు కవిత బెయిల్ పిటిషన్ అవకాశం కనబడుతుంది. ఇప్పటికే కల్వకుంట్ల కవిత తన పైన నమోదైనటువంటి అభియోగాలు, ఆరోపణల పైన రైల్వే రెవెన్యూ కోర్టు లోయర్ కోర్టు తనకు బెయిల్ మంజూరు చేయాలని కూడా పిటిషన్ దాఖలు చేయడంతో రైల్వే రెవెన్యూ కోర్టు సిబిఐ, ఈడీ తరఫున వాదన విన్న తర్వాత తను 2 కేసులో విడివిడిగా వేసినటువంటి బెయిల్ పిటిషన్ ని కోర్టు తిరస్కరించడంతో లోయర్ కోర్టు తిరస్కరించిన బెయిల్ ని సవాల్ చేస్తూ ఉన్నత హైకోర్టు ఢిల్లీని ఆశ్రయించడంతో కొన్ని రోజుల పాటు ఢిల్లీ హైకోర్టు కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగిన తర్వాత ఇటువైపు వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఈ రోజు సోమవారం కవిత బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు వెల్లడిస్తున్నట్టు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 2 దర్యాప్తు సంస్థలు చేపట్టినటువంటి విచారణలో 100కు పైగా ఈ కేసులో నిందితులని ఎఫ్ఐఆర్లో చేశారు. దాంట్లో ఒక్క మహిళ కల్వకుంట్ల కవిత 100 మంది మధ్యలో ఏకైక మహిళ ఇన్ని రోజుల పాటు జైల్లో ఉంది. ఒక మహిళను ఇన్ని రోజుల పాటు ఏ ఆధారం లేకుండా జైల్లో పెట్టడం ఇది చట్ట విరుద్ధం అంటూ కూడా కవిత తరఫున న్యాయవాదులు ఈ వాదనలు కోర్టు ముందు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కోర్టు పరిశీలించిన తర్వాత కవిత విషయంలో ఏదో ఒక నిర్ణయం సోమవారం నాడు, అంటే ఈ రోజు బెయిల్ పిటిషన్ సందర్భంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తామంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు కవిత విషయంలో ఏం జరగబోతా ఉంది, మళ్ళీ రిమాండ్ పొడిగించి 14 రోజుల పాటు తిహార్ జైలుకి తరలిస్తారా, లేదా అక్కడ కవిత చేస్తున్నటువంటి అభ్యంతరాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక మహిళ అని తనకు 2 కొడుకులు ఉన్నారు, దాంట్లో చిన్న కొడుకు మైనర్ అని 100 రోజుల పాటు చిన్న కొడుకు దూరంగా ఉన్నానంటూ కూడా కొన్ని హ్యుమానిటీ గ్రౌండ్స్ లో ఈ విషయాలన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్తుంది. కాబట్టి కోర్టు ఏ రకంగా వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని కవితకు బెయిల్ మంజూరు చేయబోతా ఉంది అనేది మాత్రం ఉత్కంఠంగా నెలకొంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా కవిత ఈ రోజు బెయిల్ లభించబోతా ఉంది, రేపు తిహార్ జైలు నుంచి బయటికి రాబోతా ఉందని ఒక పెద్ద ప్రచారం సాగుతా ఉంది. ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి కోర్టు ఈ రోజు దీనిపైన నిర్ణయం తీసుకొని బెయిల్ ఇస్తే ఏ రకమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. బెయిల్ ఇవ్వకపోతే ఇంకా ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలను దర్యాప్తు సంస్థలు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్న దానిపై కూడా 2 వైపుల నుంచి వారి అభిప్రాయాలను తీసుకొని ఈ రోజు ఢిల్లీ హైకోర్టు కవిత బెయిల్ పిటిషన్ పై ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనబడతాం. రవితేజ, అంటే ఒకవేళ ఈ రోజు బెయిల్ రాకపోతే కవిత మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? కవిత ఈ రోజు బెయిల్ ఒకవేళ తిరస్కరించినా, బెయిల్ ని కొట్టివేసినా మళ్ళీ ఫ్రెష్ గా మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. అప్పటికి కొన్ని కంటెంట్స్ మార్చి తను ఒక మహిళ అనే ఒక కారణాన్ని చూపిస్తా ఉన్నారు, తన చిన్న కొడుకు మైనర్ అనే ఒక కారణం చూపిస్తా ఉన్నారు. ఒక మహిళను 100 రోజులు ఆధారాలను కూడా జైల్లో పెట్టడం మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ గ్రౌండ్స్ ని కోర్టు ముందుకి తీసుకెళ్లి దాని ద్వారా బెయిల్ పొందేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇలా కాకుండా ఇంకా కొత్త తరహాలో ఏమైనా మహిళలకు సంబంధించినటువంటి చట్టాల విషయాన్ని ఎంచుకొని ఆ విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లి దాని ద్వారా ఏదైనా బెయిల్ పొందేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ రోజు మాత్రం బెయిల్ వస్తుంది అనేది మాత్రం బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది. 100 రోజులు ఇప్పటి వరకు కవిత జైల్లో ఉంది, అందరికంటే ఎక్కువ రోజులు కూడా కవిత జైల్లో ఉంది. కాబట్టి ఈ కేసులో ఇప్పటికే కొంతమందికి బెయిల్ లభించింది, కొంతమంది అప్రూవర్ గా మారడము, కొంతమంది ఆ కేసు ఫైల్స్ కూడా రన్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తన మహిళ అనే ఒక ప్రధాన కారణంగానే కోర్టు పరిగణలోకి తీసుకొని తనకు బెయిల్ మంజూరు చేయాలని కూడా ఇదే ప్రధాన కారణంగా చూస్తూ
హైకోర్టులో ఈ అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. కోర్టు ఈ రోజు కవిత బెయిల్ పిటిషన్ విషయంలో ఎలాంటి తీర్పు వెల్లడించబోతా ఉందనేది మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ రానుంది సార్. రవితేజ, ఈ 100 రోజుల్లో సిబిఐ ఏదైనా పురోగతి సాధించిందా? ఈ కేసుకు సంబంధించి ఇంకా చైన్ సిస్టమ్ ని వీరు అంతా కూడా వెనక్కి తీస్తా ఉన్నారు. కవిత ఎంపీగా పనిచేసినప్పుడు, ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు తన వ్యక్తులకి నడిపినటువంటి వ్యక్తులు ఎవరు, ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరెవరి హస్తం ఉంది, ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరు సహాయం చేశారు, ఎవరితో పాటు కలిసి కవిత నిత్యం ఢిల్లీకి వచ్చి వారితో కలిసి ఈ సమావేశాలు కానీ, నిర్ణయాలు కానీ, ఈ ట్రాన్సాక్షన్స్ కానీ, పెట్టుబడులు వారిని ప్రలోభాలకు గురి చేసి వారిని ఈ స్కామ్ లోకి దింపడం, ఇవన్నీ కూడా కవిత ఒక్క ద్వారానే జరిగిందా, తన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉపయోగిస్తున్నారు అనే దానిపై కూడా ఈ 100 రోజుల పాటు కవితకు సంబంధించినటువంటి పాత్ర, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పాత్ర అందరినీ కూడా పోలీసులు దర్యాప్తు సంస్థలు పరిశీలించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఛార్జ్ షీట్ ద్వారా కవిత రోల్ పై ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నిందితుల పార్టీలకు సంబంధించి ఎప్పటికప్పుడు కోర్టుకు తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నారు. టెక్నికల్, సైంటిఫిక్ ఎవిడెన్స్, సిసిటివి ఫుటేజీలు, మీరు జరిపినటువంటి ట్రాన్సాక్షన్స్, మీరు 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినటువంటి ఆధారాలు, దాని నుంచి మళ్ళీ తిరిగి గోవాలో జరిగినటువంటి ఎన్నికల పార్టీలో ఉపయోగించినటువంటి ఆధారాలు, ఇవన్నీ కూడా కోర్టు అధికారులు సేకరించినటువంటి వివరాలన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి కవితతో పాటు చాలా మంది బినామీలు తనకు తొత్తులుగా వ్యవహరించారు. ఈ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి అందరినీ కూడా ఇప్పటికీ అరెస్ట్ చేశాము. వారి పర్సనల్ సెక్యూరిటీకి పిఎస్ఓలకు, పిఎస్లకు సైతం కూడా నోటీసులు అందజేశాము. వాటిని కూడా విచారించాము. వాటికి స్టేట్మెంట్ అన్నిటి కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశాం అనేది మాత్రమే ఇప్పటివరకు దర్యాప్తు సంస్థలు విచారణ తెలియజేసుకుంటూ వస్తూ ఉంది. కవితకు బెయిల్ వస్తుందనేది మాత్రం బీఆర్ఎస్ క్యాడర్ బలంగా ప్రచారం చేస్తూ, బలంగా నమ్ముతూ ఈ రోజు కవితకు బెయిల్ రాబోతోంది అనేది మాత్రం క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తాం సార్.